జీవితంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. గౌరవ సత్యం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు ఓపికగా ఈ జిల్లాకు సంబంధించి ఆనాడు పనిచేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంబెల్లి సత్యనారాయణ గారి లేదా గతంలో పనిచేసిన అధ్యక్షుల యొక్క సలహాలు అందరినీ కూడా తీసుకొని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్యలో ఈ జిల్లాకు సంబంధించి ఒక వారధిగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా మేమంతా కూడా నీ వెంట ఉండి పార్టీ పటిష్టతకు బరాబరుగా నీతో ఉంటామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్ననాడు అనేక ఉద్యమాలు నీ దగ్గర ఉన్నటువంటి చెప్పదని నియోజకవర్గంలో కొండగట్టు కావచ్చు ఇతరత్ర అనేక సమస్యల మీద ఏ విధంగా పోరాడినమో ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటుగా ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉండి మనం అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక గురుతరమైన బాధ్యత. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయని విధంగా ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంలో మనం దూసుకుపోతున్నాం. కానీ మనకు కాళ్ళల్లో కట్టెలు పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ బీజేపీ వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ పేరు మీద అనేక నిందలు చేసుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రలు చేస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుష్ట శక్తులను ఎదుర్కోవాలంటే కేవలం కార్యకర్తలతోనే సాధ్యమవుతుంది. ఒక్కొక్క కార్యకర్త ఒక మీడియా లాగా పనిచేస్తూ మనం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు. ఆనాడు సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం ఇస్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి ఆగట్లేదు, సంక్షేమం ఆగుతలేదు. గతంలో చేసిన ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాల్ని ఏ ఒక్కటి కూడా మనం ఆపకుండా ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్నాం. దాటితో పాటు మనం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ఇలా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది.